వెల్కమ్ టు KL9 న్యూస్. తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలం సినిమాలు జంక్షన్ వద్ద ఉన్న శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంఘీభావ దీక్ష చేపట్టారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇటువంటి వారిని ఎవ్వరూ క్షమించకూడదని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో దురదృష్టం ఈ రాష్ట్రంలో దేశం, రాష్ట్రం, ప్రపంచం ఎంతో గొప్పగా పూజించబడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వారం రోజుల నుంచి మనం విషయాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాలకులు ఆఖరి రాష్ట్రాన్ని చేశాక దేవుని కొడకుండా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనకి గుమగుమలాడే లడ్డుకు వస్తారు. ఇంట్లో పెట్టుకుంటే అంత సువాసన షుగర్ పేట్లు కూడా షుగర్ ఉందని చూసుకుంటే ఏక పదార్థం మరి అలాంటి కూడా అపవిత్రం చేసి ఎన్నో మార్గాలు చేశారు ఈ జగన్ రెడ్డితో. దాని పరాకాల లడ్డూను కూడా చేయటం కల్తీ అంటే ఏతోనో లేతోనో. అతి భయంకరమైన దౌర్భాగ్యం ఏమిటి అంటే ఆవు కొవ్వుతోనూ పంది కొవ్వుతోనూ ఇలాంటి పదార్థాలతో ఆ లడ్డూని అపవిత్రం చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఈ ప్రభుత్వం చేయడం. దానికి ఎంత నుంచి ముఖ్య చదవనాయి చూపించలేదని చూసాం. ప్రపంచంలో ఉన్న నల్ల హిందువులు మన వాళ్ళ దెబ్బ మరి దాని భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి జగన్మోహన్ ప్రభు చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడం ఒక మానవ మాతృడిగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంతుని కొన్ని జరిగిన తల్లులే ఈ రాష్ట్ర వారికి ఇదే విధమైన అండదండలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కుటుంబపరితమైన మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ నిన్న మొదలు పెట్టారు. ఇదేదో మిగతా మతాలను తక్కువ చేస్తున్నామనో, మిగతా మతాల పట్ల గౌరవం లేదంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒకటి, 100 రోజుల్లో మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం అన్నాడు. 100 రోజుల్లో ఫెయిల్ అవడం ఏంటి? పెన్షన్లు పెంచాం, అన్నా క్యాంటీన్లు ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసి వచ్చే నుంచి మహిళలకు పోయాము, గ్యాస్ చెప్తా ఉన్నాం. మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాం. 10లో మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి పాలిటిక్స్ అదొక తప్పు. నిన్న మనుషులతో వచ్చి మతాన్ని పెడుతున్నారు. దయచేసి
ప్రియ మిత్రులకు నేను అడుగుతే ఏ మతకి ఇబ్బందికరమైన కారణం ఇక్కడ కాదు. ప్రజాభావం ఏ క్రైస్తవులు వచ్చినా, ముస్లింస్ లో జరిగిన, హిందువుల్లో జరిగిన పవన్ కళ్యాణ్ గారి బాబు గారి బీజేపీగా ఇదే అనేది మరి మేము ఉన్నాం. 5 సంవత్సరాలు చేసి దిగు తర్వాత కుట్రల్లో ముందుకు పోతున్న జగన్ రెడ్డికి